శ్రీ మాత్రే నమః అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది ఇట్లు మీ లక్ష్మీ శైలజ ఛానల్. నేను మీ శైలజని. నిన్న మేము తిరునాళ్ళకి వెళ్ళామండి. ఆ విశేషాలు చూద్దాము. పరస అంటారు, తిరునాళ్ళు అంటారు. ఇది మా కుంచుమమ్మ అమ్మవారి గుడి అండి. చాలా బాగా చేస్తారు, చాలా బాగా డెకరేషన్ కూడా చేస్తారు. ముందు రోజు అంటే నిన్న వెళ్ళాం కాబట్టి అదే రోజు పొద్దున ఘటాలు అంటారండి. అందరూ వేషాలు వేసుకొని బొమ్మలుగా అట్లాగా అమ్మవారి వేషాలు వేసుకొని ఘటాలన్నీ వెళ్తాయండి పొద్దున. చాలా 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 బాగుంటుంది. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటే వెళ్ళలేదు, అందుకని ఆ వీడియో తీయలేదు. చాలా బాగుంటుందండి. కుదిరితే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా తీసి పెడతాను. ఈ వీడియోలో కూడా ఒక క్లిప్ యాడ్ చేశాను, లాస్ట్లో ఉంటుంది చూడండి. చాలా బాగా చేస్తారండి. అన్ని ప్రాంతాల వాళ్ళు వస్తారు, చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. చాలా చాలా సందడిగా ఉంటుంది. చాలామంది జనం కూడా ఉంటారండి. క్లౌడ్ ఎక్కువగా ఉంటుంది, బాగుంటుందన్నమాట. అన్ని రకాల బొమ్మలు కానీ చెరుకులు కానీ, ముఖ్యంగా చెరుకులు అయితే చాలా చోట్ల పెడతారండి. కృష్ణుడు బొమ్మలు ఇవి ఈ ఊర్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి. కృష్ణుడు బొమ్మలు, వినాయకుడు బొమ్మలు చేస్తారు కదండి, వాళ్ళే ఇవి కూడా చేసి అదే ప్రాంతానికి చెందిన వాళ్ళే 4-5 షాపులు పెడతారనమాట. అట్లాగే బట్టలు కానీ బొమ్మలు కానీ చాలా చాలా ఉన్నాయండి. మా పిల్లలు బాగానే గట్టిగా షాపింగ్ చేశారు. మనకి అంటూ పెద్దగా ఉండవులే కానీ వాళ్ళకైతే చిన్నపిల్లలు కదండి, చాలా షాపింగ్ అని చిన్న చిన్న బొమ్మలని అవన్నీ చూస్తూ ఉంటారు. తీసుకున్నారు. నాకు ముగ్గులు ఇష్టం కదండి బాగా. అవి ఎక్కడున్నాయి ఏంటని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయి అక్కడ కొంచెం షాపింగ్ చేశాను. ఈ బొమ్మలు చూసారా, క్యూట్గా ఎంత బాగున్నాయో. తీసుకుందాం అంటే వద్దులే అన్నారండి. ఎక్కడ పెట్టుకుంటావు, ఏం చేస్తావు, డస్ట్ పట్టేస్తుందని చెప్పి మా వారు వద్దన్నారు. కానీ చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చినాయి. సరే వీడియో అన్నా తీసుకుందాంలే, అన్నీ తీసుకోలేం కదా అని వీడియో తీసుకున్నాను. తర్వాత గెరిటెలు, చెంచాలు అవన్నీ ఉన్నాయి. స్పూన్స్, గెరిటె కూడా కంపల్సరీ తీసుకున్నాను కూడా. తర్వాత ఈ బొమ్మ చూసారా, పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఎంత బాగుందో అసలు. చాలా చాలా బాగుంది. ఇలా చూస్తూ అన్నం తినేసేయచ్చు. ఫోన్లు ఇచ్చి తినిపించే మదర్స్కి ఇది బాగా యూస్ఫుల్ అండి. నేను ఫోన్లు ఇస్తాను మా అబ్బాయికి. సో బ్యాంగిల్స్, తిరునాళ్ళు వెళ్తే బ్యాంగిల్స్ కంపల్సరీ తీసుకుంటాం కదండి, బ్యాంగిల్స్ తీసుకున్నాము. ఇవి బెడ్ ల్యాంప్స్ అండి. ఇవి అంతకుముందు వేరే మోడ్లో ఉన్నాయి, ఇప్పుడు వేరే మోడ్లు వచ్చినాయి. దేవుడి ఫోటోతో ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఇవి హ్యాంగింగ్స్ కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవేమో చిన్న చిన్న ఫ్లవర్ వాజ్లు అండి. లోటస్ ఉన్నాయి, తర్వాత రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయండి. తర్వాత ఇవి క్యారేజీ బ్యాగ్స్. ఇందులో నేను ఒక బ్యాగ్ తీసుకున్నాను మా వారి కోసం. ఏ బ్యాగ్ అయినా 100 రూపాయలండి. చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ ఏ బ్యాగ్ అయినా 100 రూపాయలే. తర్వాత పల్లి మసాలాలని, స్వీట్ షాపులని, ముంత ఖర్జూరం అని, ఇంకా చాలా 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 ఉన్నాయండి అసలు. ఇంకా నేను చూపించేది తక్కువ, ఎందుకంటే క్లౌడ్ ఎక్కువ ఉంటుందని మేము కొంచెం ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా వచ్చేసాము. లేదు అంటే లేట్ నైట్ అయ్యే కొద్ది జనాలు, మగపిల్లలు ఎక్కువ చాలామంది ఉంటారనమాట. అదే లైన్లో బోర్లు ఉంటాయి కదండి, చిన్న వయసులో మనం ఊదేవాళ్ళము. ఆ బోర్లు ఊదుకుంటూ వస్తూ ఉంటారనమాట. ఇలాంటి కృష్ణుడి బొమ్మలు ప్లేసులు చాలా చాలా పెట్టారు. 4-5 మినిమం షాపులు పెట్టారు. అందరూ ఒకే ప్రాంతాన్ని వాళ్ళండి, నార్త్ వాళ్ళు, మహారాష్ట్ర అటు సైడ్ అనమాట, వాళ్ళు పెట్టారు. తర్వాత ఈ చిన్నపిల్లలు ఎక్కువ, మ్యాక్సిమం అన్నీ చిన్నపిల్లలయే ఉన్నాయండి. చాలా చాలా బాగుంది తీర్థము. మళ్ళీ స్టేజ్లు ఉంటుంది, ప్రోగ్రామ్స్ ఉంటుంది, అవి కూడా అన్నీ పెడతారు. ఇది స్టేజ్ అండి. ఫస్ట్ గణపతి పాటతోటి, వినాయకుడి పాటతోటి స్టార్ట్ చేశారు. కాకపోతే లేట్ నైట్ స్టార్ట్ చేస్తారని చెప్పి మేము అంతసేపు ఉండలేదు. ఈ పాట మీకు ప్లే చేసి పెడతానండి. తర్వాత అక్కడ ఒక చిన్న పిల్ల ఉందండి, కోన్ పెడుతుంది. అది ప్రింట్ పెడుతుంది ముగ్గులు. ఎప్పుడో చిన్నప్పుడు పెట్టించుకున్నాను. చిన్న అమ్మాయి పెడుతుండేసరికి కాస్త సరదా అనిపించి పెట్టమని చెప్పాను. 20 రూపీస్ తీసుకుందండి. 5 ఏళ్ళు అంటండి అమ్మాయికి. నేను అడిగాను ఎంత వయసు ఏంటి అని. 5 ఏళ్ళు అని చెప్పింది. స్కూల్కి వెళ్తున్నావు అంటే వెళ్ళట్లేదు అని చెప్పింది. పక్కన బొమ్మలు ఉన్నాయండి, చిన్న డక్ బొమ్మలు అనమాట. ఆ షాప్ చూసుకుంటుంది, తను ఇది పెడుతుంది. ఎవరో ఒకళ్ళు వచ్చి అడిగారు ఎంత ఏంటి అంటే, జత 80 అని చెప్పేసరికి నేను ఇవ్వను అనింది ఆ అమ్మాయి. తెలుగు అమ్మాయో మరి హిందీ అమ్మాయో తెలియదు, తెలుగు అయితే చక్కగా మాట్లాడుతూ ఉందన్నమాట.
అడుగుతూ ఉంటే నేను ఇవ్వను అందనమాట. నాకే భలే ఆశ్చర్యం వేసింది. ఇంత చిన్న పిల్ల అంత గట్టిగా ఉంది ఏంటి అనిపించింది అనమాట. బొమ్మలు అయితే చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. కాకపోతే డస్ట్ పట్టిపోతాయి, క్లీనింగ్కి సరి బాగోదు అని చెప్పి నేను తీసుకోలేదండి. ఫైనల్గా మెహందీ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా అనిపించింది. అది వెంటనే పోయింది, 1 డే ఉందండి. తర్వాత సోప్ వాటర్ మనం నీళ్ళల్లోనే చేసేసేది, వెంటనే పోయింది. కానీ బాగా అనిపించింది, అమ్మాయి వేస్తూ ఉంటే చిన్నగా వేస్తూ ఉంటే బాగా అనిపించింది. తర్వాత ఇదంతా మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్డు ఇంకా లేట్ నైట్ అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ 9 ఆ టైం అనమాట. 9 అయ్యేసరికి జెంట్స్ ఎక్కువ వచ్చేస్తారు, లేడీస్ తగ్గిపోతారనమాట. ఇంకా ఆ టైంలో మనం వచ్చేస్తాం. మంచిగా క్లౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం రెస్ట్ అయితేనే మంచిది. నేను మా వారు పిల్లలు అందరం వెళ్ళాం అనమాట. చాలా చాలా బాగుంది. తర్వాత స్టేజ్ చెప్పాను కదా, పాట అనమాట. బాగుందండి పాట. తర్వాత ఈ జైంట్ వీల్ ఎక్కాము. వాళ్ళు మా గ్యాంగ్, చిన్నపిల్లల గ్యాంగ్ అనమాట. బోర్ పడేసుకున్నారు ఆవేశంలో, సంతోషంలో. తర్వాత జైంట్ వీల్ నుంచి పెద్ద వ్యూ అండి. ఇది మా చిన్నోడు ఊగుతున్నాడు. అది అది స్లైడింగ్ ఉంటుంది కదండి, గాలిది అది. జైంట్ వీల్ పైన ఉన్నప్పుడు వ్యూ అండి. ఇది మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చిన దారండి. జైంట్ వీల్ క్యూ చూసారు ఎంత పెద్దదిగా ఉందో. తర్వాత అది మెయిన్ రోడ్ అండి. ఆ బిల్డింగ్ మధ్యలో ఉందంతా మెయిన్ రోడ్డే. మొత్తం జనం అంతా అక్కడే ఉన్నారు, షాపులన్నీ ఆడే ఉన్నాయి. కాకపోతే ఇవి పెట్టుకోవడానికి ప్లేసు లోపల, అది అమ్మవారి గుడి ప్లేసేనండి అది. అందుకని ఎప్పుడు తిరణాలైనా రంగులు రాట్న తిరణాలు అవన్నీ అక్కడే పెడతారండి. ఎందుకంటే ప్లేస్ ఉంటుంది, కొంచెం సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి అన్నీ అక్కడే పెడతారు. చిన్నపిల్లలందరూ లోపలికి వచ్చేస్తారు కాబట్టి మెయిన్ రోడ్లో అంత క్లౌడ్ ఉండదు, అందుకని అక్కడే పెడతారనమాట. మా వాడు ఆల్మోస్ట్ అన్నీ తిరిగేశాడండి, హ్యాపీగా తిరుక్కొని వచ్చారనమాట. బొమ్మలు అవన్నీ తీసుకున్నాము. మెయిన్ ముఖ్యంగా చెరుగ్గడలు, అది లేదు తిరణాలు ఉండదు కదండి. చెరుగ్గడలు తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నాము, ఎంతెంత పడ్డాయి, ఆ చిన్న షాపింగ్ అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను. ఓకేనండి, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.